నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాము. గత వారంలో మనం చదువుకున్న వాక్య భాగాల్లో నుండి ఒక్కసారి మార్కు సువార్త 1వ అధ్యాయము 29 నుండి చదువుకుందాం 34 వరకు. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిస్తే అందరం కలిసి చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుకుందాం. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబును యోహానుతోను సీమోను ఆంద్రేయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేసెను. సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాటలాడనివ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని గూర్చి ఆయన పరిచర్య చేసిన విధానంలో శిష్యులు ఆయనను వెంబడిస్తున్న సమయంలో ఇప్పుడు వారి పేర్లు మనం మెన్షన్ చేశాం. వీళ్ళంతా యేసయ్య శిష్యులు. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ. హల్లెలూయా. వీళ్ళు యేసయ్యతో ఉన్నారు. వీళ్ళు ఎవరితో ఉన్నారు? యేసయ్యతో ఉన్నారు. మనం ఎవరితో ఉండాలి? యేసయ్యతో ఉండాలి. హల్లెలూయా. మనము కూడా యేసయ్యతో ఉండాలి. ఎందుకు యేసయ్యతో ఉండాలి? యేసయ్యతో ఉన్న వ్యక్తికి ధైర్యం ఉంటుంది. యేసయ్యతో ఉన్న వ్యక్తికి నెమ్మది ఉంటుంది. యేసయ్యతో ఉన్న వ్యక్తికి ప్రోత్సాహం దొరుకుతుంది. యేసయ్య జీవిత చరిత్రలో ఎవరిని ఎప్పుడు డిస్కరేజ్ చేసినట్టు మనకు కనపడదు. మాట చేత కానీ క్రియ చేత కానీ డిస్కరేజ్ చేసినట్టు ఎప్పుడు కనపడదు. అయితే మనుషులేమో కృంగదీస్తారు, నిరాశపరుస్తారు మనుషులు. కానీ దేవుని పిల్లలు మనము యోధా గోత్రపు సింహం ఆయన అయితే మనం కూడా సింహం పిల్లలమే. హల్లెలూయా. మనం కూడా సింహం పిల్లలమే. సింహము తన గుణాన్ని కోల్పోవద్దు. హల్లెలూయా. పులి తన చారకలు మార్చుకుంటుందా? మార్చుకోదు. నక్క పులి అవుతుందా? కాదు. కానీ యేసయ్య మనల్ని యోధా గోత్రపు సింహం పిల్లలు అని చెప్పాడు. హల్లెలూయా. మనం ఆయనతో ఉన్న, ఆయన మనతో ఉన్న మేలెవరికి? మనకే. ఆకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు మీద అరిటాకు పడ్డా ఆకుకే. కానీ మనకు ప్రాబ్లం లేదు. మనం యేసయ్య మీద పడ్డా, యేసయ్య మన మీద పడ్డా మనకు మాత్రమే నెమ్మది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు పరిస్థితులు మన మీద పడతాయి. ఆ పరిస్థితులు పడ్డప్పుడు మన మనసు కాకావికలమైపోద్ది. అంటే ఒక స్పృహను కోల్పోతాం. ఏమన్నా సమస్యలు వస్తే సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలి. బైబిల్ ఎంత చక్కగా చెప్తుందండి. యేసు ప్రభు తమ్ముడు యాకోబు, మీలో ఎవనికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు నన్ను దేవునిని అడగవలను, అతనికి గద్దింపకుండా ధారాళంగా దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానము ఎవరి అబ్బ సొత్తు? దేవుడు. అది నీకు నాకు సంబంధించి కాదు. దేవుడు ఎవరికైనా ఇస్తాడు. కులాన్ని చూసి జ్ఞానాన్ని ఇస్తాడా? మతాన్ని చూసి జ్ఞానాన్ని ఇస్తాడా? రంగు కలర్ను చూసి జ్ఞానాన్ని ఇస్తాడా? దేవుడు నువ్వు ఎవరైనా పర్వాలేదు అడగాలి. ఈ అడిగేటప్పుడు సందేహం ఉంటుంది. సందేహం అంటే ఏంటిది? అనుమానం. అనుమానం అంటే ఇంగ్లీష్లో అంటే డౌట్. శిష్యులలో ఒకరికి పేరు పెడతారు. ఏం పేరు? మీకు 12 మంది శిష్యులలో ఒకరికి పేరు ఉంది,
డౌటింగ్ తోమా. హల్లెలూయా. అంటే మనోని డౌట్ ఏంటంటే, నేను ఆయన చనిపోయి తిరిగి లేచాడరా బాబు, మేము ఆయనను కలుసుకున్నాము, ఆయనను చూసాము, ఆ టైంలో మా గుంపులో నువ్వు లేవు అంటే, లేదు లేదు ఆయన చేతి గాయాలలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతా. హల్లెలూయా. అంటే మనోని అంత పర్టిక్యులర్గా కన్ఫర్మ్ అయితేనే నేను నిలబడతా అనుకున్నాడు ఏమో మరి. కానీ దేవుడు మంచివాడు, నీకులాగా నాకులాగా కాదు. ఏం చేశాడు తెలుసా? వాని అనుమానంగా ఉంచాలని వాళ్ళు తలుపులు వేసి ఉండగానే లోపలికి వచ్చేసాడు. భూతాలు తలుపులు ఇవన్నీ వేసినా కూడా లోపలికి వచ్చేస్తాయి. భూతాలకు శరీరం ఉండదు, దయ్యాలకు, ఆత్మలకు రూపం కనపడుతుంది, కానీ ఎక్కడికైనా వచ్చి మీద ఉంటుంది. నిన్న ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి పాస్టర్ గారు 12 గంటలకు, ఆయన ట్రాక్టర్ డ్రైవరు, 12 గంటలకు మా ఆయన మీదకి వచ్చి, మనిషి మళ్ళీ అజాన్బావుడు, లావుగా ఉంటాడు, మంచి హైట్ ఉంటాడు, మన సునీల్ రావు లాగా హైట్ పర్సనాలిటీ ఉంటాడు. అతను చూడాలంటే ఇట్లా చూడాలి. అయితే వచ్చి మోకాల మీద ఉండలేదు, నాకు పొట్టు ఉన్నది, నేను మోకాల మీద ఉండలేను అన్నాడు. సరే ప్రేయర్ చేశాను. ఏంటి ఈ సమస్య అంటే, ఏం లేదు కానీ 11:30కు పడుకుండాట, ఏదో వచ్చి శక్తి వచ్చి ఆడ మనిషిలాగా కూర్చుందట. ఇక ఓ ఓ అని అరుస్తున్నాడు. నిద్రపోయిన భార్యకు మెలకు వచ్చింది. ఒక్కడే కొడుకు, ఆ కొడుకు పేరు స్నేహితు అని పేరు పెట్టాను. ఆ కొడుకు కంగారు పడుతున్నాడు. 7 సంవత్సరాలు ఉంటే పిల్లడు. మొత్తం భయం వాతావరణము. వాళ్ళు ఆ సమాధుల వెనుక కిరాయి రూమ్లో ఉన్నారు. సమాధిలో దొడ్డి ఉంటుంది ముస్లిం వాళ్ళది, దాని వెనుక వాళ్ళు ఉన్నారు. ఇక కంగారు పడుతున్నారు. ఏం చేయాలి? ఆమెకి ఏం తెలుసు అంటే, నీకు కష్టం వచ్చినప్పుడు సేవకుడు గుర్తు రాలేదనుకో, ముందుగా దేవుడు గుర్తు రావాలి. చాలామందికి సేవకుడు గుర్తు వస్తాడు, ఫస్ట్ దేవుడు గుర్తు రావాలి. ఆ తర్వాత నీ వల్ల కాకపోతే ఏం చేయాలి? సేవకులకు ఫోన్ చేయాలి. హల్లెలూయా. అయితే సేవకుని చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళు ఈ మాట చెప్పరు. ఏమైనా నాకు చెప్పు అంటారు. నేను ఉన్నా కదా అంటారు. నువ్వు భూత వైద్యుడుగా. హల్లెలూయా. ఆమె మోకాల మీద ప్రార్థన చేసిందట, కానీ 2 hours అయిందట, 2 అయిందట. అదొక ఆత్మీయ పోరాటమే కాబట్టి మొత్తం మీద మనిషి మంచిగా అయిపోయాడు. ఆదివారం గుడికే రాడు. ఆమెను అక్కడ దించి వెళ్ళిపోతాడు చర్చి దగ్గర. నేను ఎప్పుడు కలిసిన బ్రదర్, రండి బ్రదర్ అంట, గద్దించా, ప్రేమిస్తా, ప్రేమే లాక్క రావాలి కదా. అలాగూ ప్రేయర్ చేసాను, అయిపోయింది. వెంటనే ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడి, ఈ ఫ్రైడే రోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి. ఎవరన్నారు? ఆ సహోదరుడు అన్నాడు. భార్య అంటలేదు. ఈయన నిజంగానా? అయితే నువ్వు ప్రతి ఆదివారం వస్తున్నట్టనే పెడతా. రెండవది ఏంటంటే, ఒకవేళ నేను ప్రార్థన చేస్తే అది పోతుంది, కానీ నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే అది మళ్ళీ నీ దగ్గరికి రాదు. బైబిలే చెప్పింది, ఒక వ్యక్తిని అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత అది తిరుగుతూ ఉంటుందట. ఎవరింటికి పోవాలి, ఎవరి హృదయంలోకి పోవాలి, ఎవరి మనసులోకి పోవాలి, ఎవరి కొట్లాటలు పెట్టేయాలి, ఎవరి కుటుంబాన్ని ఆగమాగం చేయాలి, ఎవరి భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు కలిగి వాడు తిరుగుతూ ఉంటే ఎక్కడ చోటు దొరుకుతాడట? నీరు లేని చోట్ల వెతుకుచుంటుందట. అప్పుడు నేను వదిలి వచ్చిన నా ఇంటికే తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చినప్పుడు అక్కడ నీరుండదు, ఏముండదు, దేవుడు ఉండడు, స్తుతి ఉండదు, ప్రార్థన ఉండదు, గుడి ఉండదు, బడి ఉండదు, బైబిల్ ఏది ఉండదు. కాబట్టి మెల్లగా వాడు వచ్చేస్తాడని, వాడు దోస్తు కదా, వాడు ఒక 7 ఎండబెట్టుకొని వస్తాడట వాడు. హల్లెలూయా. ఇప్పుడు చెడ్డోని దోస్తు పడితే ఆ చెడ్డోని దోస్తులు ఎంతమంది ఉంటారు? 7, 8 మంది. మంచివాని దోస్తు పెట్టినాం అనుకో, ఆ ఒక్కడే ఉంటాడు. ఎందుకంటే వీడు మంచోడు, ఈ కొంచెం అటు ఇటు మంచిగా లేనివాడు మంచి అయితే అంటాడు. ఈ మిగతా చెడ్డలు, అమ్మో వాని దగ్గరికి పోతే ప్రార్థన అంటాడు, గుడి అంటాడు, ఆదివారం మందిరానికి పోతా కాబట్టి నేను రాను రాబాయ్ అంటాడు. ఏమున్న 10:30 తర్వాత వస్తారా బాయ్ అని చెప్తాడు. ఉన్నారు కదా మనల్లంతా. ఫ్రెండ్స్ను పోగొట్టుకోవద్దు, కానీ దేవుడే నీకు నిజమైన ఫ్రెండ్. హల్లెలూయా. మొదటి స్థితి కంటే కడపటి స్థితి అధ్వానమైపోతుంది. ఇది ఈ దుష్టతరం వారికి జరుగుతుందని యేసు ప్రభు స్వయంగా భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవి. ఈ విషయం చెప్పాను 5 నిమిషాల్లో. లేదు పాస్టర్ గారు, ఈ సండే నుండి నేను వస్తా. ఇప్పుడు ఈ సండే వస్తాడనుకుంటాను, ఎందుకంటే దాదాపు 3, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వివాహమై పిల్లలు కాకపోతే 10 సంవత్సరాలైంది వివాహమైంది, పిల్లలు లేకపోతే ప్రార్థన చేస్తే శాపము ఆశీర్వాదం అని ఒక ప్రేయర్ పెట్టాను. వాళ్ళ ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో అన్నదమ్ములలో అక్కచెల్లెల్లో
ఒక్కలకే కాన్పందింది. వాళ్ళని ఎక్కడికి రానియకపోయేది ఆ ప్రాంత వాసులు శుభకార్యానికి. అయితే ఒకరోజు 2015వ సంవత్సరం అని కూడా నా జ్ఞాపకం సరి అయితే, శాపం ఆశీర్వాదం అని ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పిండు. అది తరతరాల నుండి వచ్చే శాపము ఎట్లా ఏమి పొరపాట్లు చేయని కుటుంబాలను, వారి పిల్లలను ఎట్లా ఇది పీడిస్తుంది అనేది చెప్పాను. ఆ శాపం బ్రేక్ అయింది. దేవుడు ఫస్ట్ ఈమెకే కొడుకునిచ్చాడు. నెక్స్ట్ సంవత్సరము వాళ్ళ అన్నకు కొడుకునిచ్చాడు. ఇంకొక సంవత్సరము వాళ్ళ ఇంట్లో పెద్దన్నకు, ఆయనకు 19 సంవత్సరాలు పెళ్ళాయి, ఆయనకు కూతురునిచ్చాడు. ఆ తర్వాత 18 సంవత్సరాల బిడ్డ ఉంది ఇంకో అన్నకు. ఆ తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల పాప ఉంది. హల్లెలూయా. తర్వాత ఇంకో చిన్న చెల్లి ఉన్నది, ఆమెకు ఒక కొడుకు ఓ బిడ్డ, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీతో ఉన్నది. హల్లెలూయా. ఆ ఇంటి మీద ఉన్న శాపం బ్రేక్ అయిపోయింది. వాళ్ళిద్దరికి చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ జీవితంలో చేసిన కార్యం చెప్పాను. హల్లెలూయా. ఆయన పోలీస్ స్టేషన్ పోయాడు, జైల్లో ఉన్నాడు, బయటపడ్డాడు, పని చేసుకొని వరంగల్ని ఉంటూ పని చేసుకొని బ్రతుకుతున్నాడు. అదే సమయంలో భార్యను మాత్రం పంపిస్తున్నాడు, కొడుకును ఇచ్చాడు కాబట్టి. అయితే దేవుడు ఆయనను దర్శించాడు. హల్లెలూయా. ఎలా దర్శించాడు? ఆయనకు వచ్చిన కష్టాన్ని వాడుకొని దేవుని దగ్గరకు వచ్చేటట్టు చేశాడు. ఈ శుక్రవారం వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు అద్భుతం జరిగించాలి. ఫ్యామిలీ ప్రభు సన్నిధిలో ఉంటే కుటుంబాలలో నిజంగా నెమ్మది ఉంటుందండి. మీ పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఉండాలండి. తండ్రి వస్తే తల్లి రాదు, తల్లి వస్తే తండ్రి రాడు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఇది మీ ఇంట్లో మీకు తెలియకుండానే, మీకు దయ్యాలు లేకపోవచ్చు, వాని ఇన్ఫ్లుయెన్స్, వాని ప్రభావం ఉంటుంది. దాని నుంచి విడిపించబడాలి. అయితే ఈ సేవకుల యొక్క అభ్యర్థన ఏంటంటే, ఈ 4 సేవకుల యొక్క అభ్యర్థన ఏంటంటే, యేసయ్యకు విన్నవించుకుంటున్నారు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో మరోసారి చూద్దామా? వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రయ అనువారి ఇంట ప్రవేశించి సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఇప్పుడు చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? వెంటనే యాక్షన్కు రియాక్షన్. హల్లెలూయా. యాక్షన్కు రియాక్షన్కు యాక్షన్. అంటే ఆమె జ్వరంతో ఉన్న సంగతి తెలిసింది, మంచం పట్టిందని. కానీ యేసయ్య కట ఆమెను గూర్చి సమాచారం. హల్లెలూయా. నేనంటాను, నీకు కష్టాలు వస్తే ఎవరితో చెప్తున్నావు? నీకు అవమానాలు వస్తే ఎవరితో చెప్తున్నావు? నీ పిల్లలు నీ మాట వినకపోతే ఎవరితో చెప్తున్నావు? మీ భార్యాభర్తల మధ్య గొడవ అయితే ఎవరితో చెప్తున్నావు? సామాన్యంగా కొడుకు తల్లితో చెప్తాడు. హల్లెలూయా. కోడలు వాళ్ళ తల్లితో చెప్తుంది. మీరు వాళ్ళని ఎందుకు ఎంటర్ చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? హల్లెలూయా. మీరు కలిసి ఉండాలనే పెళ్లి చేసి ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా ముందు దేవునికి చెప్పు. హల్లెలూయా. ఈ తల్లిదండ్రులకు ఆ తల్లిదండ్రులకు చెప్పకండి. ఎందుకంటే కొడుకు మీద ఈ తల్లిదండ్రులకు ప్రేమ, బిడ్డ మీద ఆ తల్లిదండ్రులకు ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే గుడ్డిగా ప్రవర్తించేటట్టు చేస్తుంది, అజ్ఞానంగా ప్రవర్తించేటట్టు చేస్తుంది. కొడుకుతో సంసారం చేయాలని చెప్పాలి ఈ తల్లిదండ్రులు కానీ ఆ తల్లిదండ్రులు కానీ. వీళ్ళు ఏం చేస్తారు? నిన్నంటారా అంటే నువ్వేం చేస్తున్నావు? మంచిని ముట్టుకోకుండా బాధపడేదాన్ని, అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని ముట్టుకుంటున్నావు. నువ్వు ఏది ముట్టుకుంటే అది పెరుగుద్ది కదా. అందుకే వీళ్ళు ఏం చేశారంటే, యేసయ్య శక్తి వీళ్ళకి తెలుసు, యేసయ్య మహిమ వీరికి తెలుసు, కానీ సొంత పైత్యం వాడలేదు. కానీ ఆ పరిస్థితిని యేసు దాకా తీసుకొచ్చారు. ఏ కష్టాలన్నా రానివ్వండి ప్లీజ్, నేను అనుభవం చెప్తున్నాను. బైబిల్లో మీకు పోయినసారి చెప్పాను కదా, గుర్తుందా మీకు? అదొకటి గుర్తుండాలి, బండ గుర్తు. కవిగిట ఉన్న మీ భార్య
పెదులో ఎదుట కాపు పెట్టాలి అని భర్తలు. హల్లెలూయా. ఈరోజు మీకు విలువ లేకపోవడానికి కారణం ఏంటంటే ఏచిది పచ్చిది మొత్తం చెప్పేసి వాళ్ళు బలహీనులు. కోపం వచ్చినా తట్టుకోలేరు, సంతోషం వచ్చినా తట్టుకోలేరు. వీళ్ళు మంచోళ్ళు. ఇల్లు పందిరేస్తారు. ఇల్లు మంచిది కదండి, పందిరి డేంజర్ కదండి. హల్లెలూయా. వీళ్ళ లోపల ఏముంటుందంటే ఓపిక ఉంటుంది, బలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దాన్ని ఆలోచించే ఓపిక ఉండదు. వారికి ఏమన్నా అయిందంటే భర్తబో, భార్యబో, అత్తబో, మామబో, తండ్రిబో, తల్లిబో, నువ్వు ఎవరైనా కానీ నాకు జరిగిందండి తట్టుకునేది లేదు. కొంతమంది మంచిగా ఉంటారు, నువ్వు కాకపోతే ఇంకొకరిని చేసుకుంటూ ఇది దరిద్రం, ఎంత భయంకరమైన దరిద్రం. 4 పిల్లలైనాక ఇది అనాల్సిన మాటేనా? అసలు నన్ను చూడడానికి ఇంత 2-3 వచ్చిండు, అసలు గామెను ఎందుకు చేసుకోకపోతుంది? ఏం దౌర్భాగ్యం. ఆలోచించండి. అందుకే మీ సమస్య నేను అంటాను, మనుషులకు ఎవరికి చెప్పకండి, నాకు కూడా చెప్పకండి. హల్లెలూయా. ఈరోజు నేను మంచిగా ఉండొచ్చు, రేపు ఉల్టా ఉండొచ్చు. నేను మనిషినే కదా. నాకు విరుద్ధంగా ఏదన్నా నువ్వు మాట్లాడినావు అనుకో, నువ్వు చెప్పిన బలహీనతలని ఈ పక్క ఆయనకు చెప్తాను నేను. దీనివల్ల ఏమవుతుంది? దేవుడు ఏది అనుకున్నాడో అది నీ జీవితంలో జరగదు. హల్లెలూయా. దేవుడు ఏం చేయాలనుకుంటే నీ జీవితం అది మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పంచుకోకండి. హల్లెలూయా. మీరు నమ్మండి, నమ్మకపోండి, నా జీవితంలో వివాహమైన దగ్గర నుంచి మా ఇద్దరి మధ్యలో ఏం జరిగినా, పాశ్రమ మధ్యలో నా మధ్యలో ఏం జరిగినా, సేవలో ఏం జరిగినా, సంఘంలో ఏం జరిగినా, ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా మా అమ్మ నాన్నకి ఏ రోజు చెప్పలేదండి. నాన్న నాకు కష్టమవుతుంది, నాన్న, అమ్మ నాకు కష్టమవుతుంది. నేను అందరికంటే ఆఖరిగా పుట్టినవాడిని, నా మీద ప్రేమ ఎక్కువ. వాళ్ళు ఏమైనా చేస్తారు నా కొరకు. వాళ్ళ ప్రేమను సొమ్ము చేసుకొని రైస్ వేయండి అయ్యా, మనకు రైస్ వస్తే 2 క్వింటాలు రైస్ వేయండి. నేను ధైర్యంగా చెప్పగలను, 2 కిలోల రైస్ కూడా మా అమ్మ నాన్న నేను అడుక్కోలేదు. నేను ధైర్యంగా చెప్పగలను, మా మామయ్య వాళ్ళను కూడా 1 కిలో బియ్యం కూడా అడగలేదు. కాకపోతే ఆమె ఏం చేసేదంటే, ధర్మస్థలం ఉన్నప్పుడు మేము అప్పుడప్పుడు పోతాం కదా, పోతే ఓ సంతూర్ సబ్బు, ఓ పేస్టు, మాకు ఛార్జీకి ఎంత ఇచ్చేది తెలుసా మా మామ? 20 రూపాయలు. 20 రూపీస్ కంటే ఎవ్వరికి ఎక్కువ ఇవ్వడు. అంటే ఆయన వివేకి. హల్లెలూయా. మాకు ఎంత అవసరమో ఛార్జ్ అంతే ఇచ్చేవాడు. బిడ్డ కదా అని లక్షలు ఇవ్వలే. ఇప్పుడు లక్షలు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? తండ్రిని తండ్రిగా ప్రేమిస్తున్నారా? ఎందుకు ఎన్ని లక్షలు ఇచ్చిన కానీ మరి వానికో ఏంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ బ్రేక్ అవుతుంది. అందుకనే ఏ విషయాలైనా మంచి తప్ప ఇంకేం చెప్పకండి. హల్లెలూయా. వారిలో ఉన్న మంచి గుడ్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి ప్రతి వ్యక్తి లోపల. వాటిని గురించి మాట్లాడండి, వాటిని గురించి ఆలోచించండి. ప్రతిరోజు హ్యాపీగా ఉంటారు, ప్రతిరోజు సంతోషంగా ఉంటారు. ఒక దైవజనుడు ఉన్నాడు. అంటే మనం ఏం చేస్తే అది మన జీవితంలో జరుగుద్ది. చేయడం అంటే ఏంటిది? గివింగ్ అనగానే మనకు బండ గుర్తు ఏం గుర్తొస్తుంది? మనకు గివింగ్ అనగానే మనీ గుర్తొస్తుంది. అంతేనా కదా? గివింగ్ అనగానే విని ఉన్నాం బోధ. గివింగ్ అంటే ప్రేమ అనేది ఎందుకు గుర్తొస్తలేదు? త్యాగం అనేది ఎందుకు, జ్ఞానం అనేది ఎందుకు గుర్తొస్తలేదు? వివేకం అనేది అంటే మనకున్న వివేకాన్ని ఇతరులకు ఇవ్వాలి, మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వాలి. అది తరిగిపోదు. అందుకే కొంతమంది మేధావులు ఏమంటారు తెలుసా? పుస్తకములో నీ జీవిత చరిత్ర కనుక జీవిత చరిత్రలు చదవండి అని చెప్తాను. జీవిత చరిత్రలో వాళ్ళ 30 సంవత్సరాల అనుభవము ఈ 10 పేజీలలో ఉంటుంది. అంటే నువ్వు అవన్నీ తరిచి చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నీకు సమయాన్ని, వాల్యూని పెంచుతుంది. నువ్వు డైరెక్టే స్విచ్లో వేలు పెట్టి షాక్ వచ్చిన తర్వాత అనుభవంలోకి రావాలని కాదు దీని అర్థం. ఆల్రెడీ స్విచ్లో వేలు పెట్టిన వ్యక్తి నాకు షాక్ కొట్టింది, చచ్చిపోయిన బతికినట్టే అది అనుభవమే. లేదు నేను వేలు పెట్టి చూడాలి, డౌటింగ్ తోమలాగంటే తోమా చూడు, నువ్వు అడిగావు కదా, ఇగో ఈ వేలు పెట్టి చూడు, ఇదిగో ఈ పక్కలో వేలు పెట్టి చూడు, చూశాడు హోల్ ఉంది. ఇంకొక మాట అన్నాడు, ఒరేయ్ భూతాలకు శరీరం ఉండదురా, నాకు శరీరం ఉందని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా.
ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తా. ఇప్పుడు పేతురు ధన్యుడా, నువ్వు ధన్యుడా? మనమే. చెప్పండి. ఎందుకంటే మనం చూడలేదు, మనకు తెలియదు. నమ్మాం, బైబిల్లో నమ్మాం. కానీ చూసి నమ్మిన అతడు భారతదేశానికి వచ్చాడు 52లో. హల్లెలూయా. 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. కేరళలోకి వచ్చి సోలుల రాజులను, బ్రాహ్మణ్స్ను రక్షణలోకి నడిపించాడు. గొప్ప అద్భుతాలు చేశాడు. చెన్నైలో బర్షె, ఎరకలలో పందిని చంపే బర్షెలు ఉంటే చూడు, ఆ బర్షెలతో పొడిచి చంపాడు. థామస్ మౌంట్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చాను. హల్లెలూయా. మీలో కూడా చాలామంది వెళ్ళి ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారి బైబిల్లో ఉన్న థామస్ని జ్ఞాపకం చేసుకున్నాను, తోమాను. ఏదో నేను పాస్టర్ గారు మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తున్నాం, ప్రార్థన కూడా వస్తలేదు. అయ్యా, మా దేశాన్ని ఇంత ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. మా కుటుంబాలను ఇంత ప్రేమిస్తున్నావా? వాల్యూస్ తెలియాలి. పోయినసారి ఉపమానం చెప్పాను, బంగారు పళ్ళెం. అది నీ వాల్యూస్, ఆ విలువ. నువ్వు స్పెషల్. ప్రతి వ్యక్తి లోపల నువ్వేం చేయాలి? నేను చాలా చెప్తూ ఉంటాను, ఎందుకంటే నేను ఏదైతే చూస్తానో చెప్తూ ఉంటాను. ఒక మనిషి గుర్తొస్తే, మనిషి పేరు గుర్తొస్తే, ఆ మనిషిలో మంచి విషయాలు మీరు గుర్తు చేసుకోవాలా. ఆ మనిషి పట్ల దృక్పథమే మారిపోతుంది, వైఖరే మారిపోతుంది. ఉంటాయి 10 పనికిరాని ఉంటాయి, కానీ 90 మాత్రం మంచి ఉంటాయి, మెజార్టీ. హల్లెలూయా. ఈ దైవజనుడు సువార్థికుడు. గ్రామ గ్రామాలు తిరుగుకుంటూ సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఇక సాయిల్ అన్నలాగా సువార్త ప్రకటిస్తూ ఉంటే, సాయిల్ అనేది రీల్ ఫేమస్ అయింది తెలుసా? సచ్చిన శాప కన్నా విలువ ఉన్నది, కానీ నీవు చేస్తే మనిషి చేస్తే విలువ ఉంటుందా? ఆయన మాట తీరే అంత. అవును కదా. అన్యులు, తెలియనోళ్ళు, తెలిసినలో రీల్స్ చేస్తూనే ఉన్నారు. వైరల్ అయిపోయింది అదంతా. ట్రూత్ ఉంది అందులో. మనిషికి విలువ లేదు, చనిపోయిన తర్వాత విలువ ఎక్కడిది? వీళ్ళు సమాచారం ఇచ్చారు. కొన్నిసార్లు మనకు మన దాకా వచ్చినప్పుడు జ్ఞానంతో ప్రవర్తించాలి. వీళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో అది ఇవ్వడం కొరకు యేసయ్యను తీసుకొచ్చారు. ఏ యేసునైతే కలిగి ఉన్నారో ఆ యేసును ఈ పేతురు అత్త దగ్గరికి ఆమె పరిస్థితి చెప్పి ఆయనను తీసుకొని వచ్చారు. హల్లెలూయా. నువ్వు ఒక్కదానివే వస్తున్నావు, నువ్వు ఒక్కడివే వస్తున్నావు. మీ భార్య రాకూడదా? మీ అమ్మ నాన్నలు రాకూడదా? మీ తల్లిదండ్రులు రక్షించబడకూడదా? మీ ఫ్రెండ్స్ రక్షించబడకూడదా? మీతో కలిసి పనిచేసే వ్యక్తులు మందిరానికి రాకూడదా? వాళ్ళకు నువ్వు నమ్మిన యేసయ్య దొరకొద్దా? ఆయనకు సువార్త చెప్తున్నావా? సువార్త అంటే నీ పర్సనల్ టెస్ట్ మనే, సాక్ష్యమే, వాక్యం కాదు, లేఖనాలు తీసి చదివించడం కాదు. యేసు నువ్వు ఎట్లా తెలుసుకున్నావు అది చెప్పు. నువ్వు నమ్ముకునే వ్యక్తివి కాదు, యేసు దగ్గరకు వచ్చే వ్యక్తివి కాదు. ఒక్కసారి ఆలోచించు. హల్లెలూయా. ఈయన సువార్త చెప్తున్నాడు. ఆ ప్రాంతంలో పెద్ద సంఘం ఉంది. ఆ సంఘంలో ఒక మంచి సంఘ పెద్ద ఉన్నాడు. హల్లెలూయా. మంచి బిలీవర్. ఆయన చేతి కింద 2-3 షాప్స్ ఉన్నాయి, మార్వాడి షాప్ లాంటి అలాంటి షాప్స్ ఉన్నాయి. మంచి పొజిషన్, డబ్బుకు డబ్బు ఉంది, ఆస్తికి ఆస్తి ఉంది, పొలానికి పొలం ఉంది. తర్వాత ఇంట్లో కూడా ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు. మంచి కుటుంబం, ఆత్మీయంగా ఉన్న కుటుంబం, దేవుల్లో ఉన్న కుటుంబం. కానీ పిసినారి. పిసినారి అంటే ఇప్పుడు లోకసమయం సామెత ఉంటుంది చూడు, అంటారు, ఏమంటారు? దేనికి భిక్షం పెట్టారంటారు చూడు, పిల్లికి భిక్షం పెట్టారు. ఎవరో 100కో 1,00,00,000 ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రేమను పంచావు, సమయాన్ని పంచావు, జ్ఞానాన్ని పంచావు, వివేకాన్ని పంచావు, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకున్నావు, ఆపదలో అండగా నిలబడ్డావు. కానీ ఈ మనిషికి ఇలాంటివి ఏమి లేవు, ఏమీ లేవు. కుటుంబం కూడా ఏమి లేదు. సంపాదన మీదనే భార్యను పిల్లల్ని పట్టించుకోడు, కన్న పిల్లల్ని పట్టించు, ఏమో డబ్బు. ఈ మాయలో పడ్డాడేమో. ఈ మాయ కూడా డేంజర్ అండి, అన్ని విలువలు పోయేటట్టు చేస్తుంది. అయితే ఈ ఇంటి పెద్ద దగ్గరకు వచ్చి సువార్త చేస్తాడు కదా, సంఘాలు ఉండే కదా,
అయితే ఇంటి ముందుకు వెళ్ళాడు. ఈ తెల్లబట్టలు, ఈ జబ్బకున్న సంచి చూస్తే ఈయన క్రైస్తవుడు కాబట్టి గుర్తుపట్టాడు. మీరు దేవుని సేవకులా? అవునయ్యా, నేను సువార్త సేవకుని. నాకు కొన్ని మంచినీళ్ళు ఇస్తావా బ్రదర్ గారు, పెద్దగారు అని అంటే, మంచినీళ్ళ? నేను బిజీ ఉన్నానే, ఈ టైంకు వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, నాకు కుదరదు అని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత అట్లనే నిలబడ్డాడు ఆ ఇంటి ముందు. ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏం జరిగిందంటే, మళ్ళీ ఏదో పని పడి 2-3 గంటల గ్యాప్తో ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే, ఇంకా నువ్వు పోలే అంటే, లేదండి నాకు ఆకలి అవుతుంది, 1 గంట అవుతుంది కదా మధ్యాహ్నం, నాకు కొంచెం భోజనం పెడతారా? భోజనమా? అరే ఏంటి ఈ మనిషి అని మనోడు ఏం చేశాడు తెలుసా? చక్కగా లోపలికి వెళ్ళిపోయి ఆయన పని మీద, ఆయన కంప్యూటర్ పనో ల్యాప్టాప్ పనో ఆయన పని మీద ఆయన ఉన్నారు, ఆ పనిలో పడి మర్చిపోయాడు. సాయంత్రం 6-6:30 అయింది. అట్లా నేను నిలబడ్డాడు ఆ మనిషి. చూసిండు కిటికీలో, అరే ఈ మనిషి ఇంకా పోలేదా అని ఆలోచించి, అసలు ఏంటయ్యా జరాగు అని వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కుటుంబానికి ఎన్ని ఐటమ్స్ చేశారు. డైనింగ్ టేబుల్ ఉంటాయి కదా, రకరకాల తినేది ఇంత, కానీ ఇది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం, చిట్టెడు చిట్టు పుట్టడు అయినట్టు పొట్ట నిండిపోద్ది. అన్నీ తీసుకొచ్చాడు. ఇక తిను అన్నాడు. ఇప్పుడు ఆ పాస్టర్ ఏమన్నాడు తెలుసా? నేను తినను. ఇదేందయ్యా నీ బిర్రు, నీ మొండితనం? చూడు ఆహార పదార్థాలు చూడు, మటన్, చికెన్, బోటి, తలకాయ కర్రీ, హల్లెలూయా, పప్పు, పాలకూర పప్పు, చింతపండు చారు, ఎన్ని కనీసం ఫ్రైలు గీలా. నాకొద్దు. ఏంటి నీ సమస్య? ఏం లేదు, నీళ్ళ గడమనికి సమస్య వచ్చింది, నేను నీళ్ళు అడిగాను, నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. అయితే ఒక కండిషన్ అన్నాడు. ఈయన వాళ్ళకం చూస్తా అంటే మొండోడిలాగా ఉన్నాడు. నాకేంటి అని చక్కగా తీసుకొచ్చిన అన్నం తీసుకుపోయి లోపలికి వెళ్ళిపోయాడు. తెల్లవారి 5 o'clock లేస్తాడు కదా, లేస్తాడు ఆ మనిషి అక్కడనే ఉన్నాడు. ఏ మనిషి? సువార్థికుడు. అరే ఏంది వీడు మొండోడు ఉన్నట్టున్నాడు, రేపు పొద్దున వీడు ఏమన్నా, ఇప్పుడు ఈ రోజులో ఎట్లున్నది సోషల్ మీడియా ఏమున్నది, ఏమైనా పుకార్లు పుట్టిస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ధనవంతులు కాబట్టి వాళ్ళకు నష్టపరిహారం కొరకు వాళ్ళ ఫ్యామిలీకి లక్షలు పట్టవచ్చనే ఈ మూమెంట్ ఉంటుంది. మనోని స్ట్రైక్ అయింది, అరే నా డబ్బు ఉన్నది కాబట్టి వీడు ఏదో చేయబోతాడు, రేపు పొద్దున వీడు ఇక్కడ చచ్చిపోయాడు అనుకో, నాకేదన్నా కిరికిరి అవుతుంది. చస్తే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, ₹1,00,00,000 ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఎందుకు అంటే లోపల నడుస్తుంది. అంత దూరం ఎందుకు పోతున్నావు? హల్లెలూయా, అంత దూరం ఎందుకు వెళ్తున్నావు? వెళ్ళాడు. అసలు ఏంది నీ సమస్య అన్నాడు ఉదయకాలం. ఏమి లేదు, నేను నీళ్ళు అడిగాను, నువ్వు ఇవ్వలేదు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయండి? ఏం లేదు, 2 నీళ్ళ బావులు తవ్వించు. హల్లెలూయా. ఎన్ని? 2 నీళ్ళ బావులు తవ్వించు. ఎందుకు నీళ్ళ బావులు? ఒక్క నీళ్ళ బావి నాకు గ్లాసుతో పోయేది, నువ్వు బావి తవ్వించాలని చెప్పాడు. సరే, 20 లక్షలు అయిపోతుంది, ₹1,00,00,000 సేఫ్ అంటే 80 లక్షలు సేఫ్ అన్నట్టని ఈ 10 లక్షలు పెట్టి ఒక బావి, ఇది ఊరు ప్రజల కొరకు, ఈ బాయేమో నాకు. అయితే దీని మీద మూతేసేసాయి, కప్పేసేసాయి, కానీ ఇది నేను వచ్చినప్పుడు మాత్రమే తాగుతాను, ఇది మాత్రం ప్రజలు 24 గంటలు తాగొచ్చు. కానీ ఆ ప్రాంతంలో నీటి కటకట ఎక్కువ ఉన్నది. ఒకప్పుడు నీళ్ళ కొరకు ఎన్ని కిలోమీటర్లు నడిచి తెచ్చుకున్న రోజులు లేవు. హల్లెలూయా. మేము ఎక్కడంటే ఆబాది గన్పూర్లో ఉన్నప్పుడు, ఆ నక్కలింగే ఇంట్లో ఉన్నప్పుడు, మేము ఎక్కడికంటే ఇప్పుడు మన చర్చి ఉందా, చర్చి కొంచెం దాటి, ఇప్పుడు కొత్త చర్చి అక్కడికి వచ్చి, ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది కదా, ఆ దాబా ఉంది కదా గన్పూర్లో హైవే రోడ్కు, అక్కడికి వచ్చి నీళ్ళు పట్టుకొని పోయేది. కిరాయి సైకిల్ లేకపోతే బిందులు నెత్తి మీదుకొని అంత దూరం నడుచుకుంటూ పోవాలి. ఒకప్పుడు గన్పూర్ వాళ్ళకి తెలుసు అది. అయితే ఆ నీటి ఎద్దడి ఉంది కనుక మరి ఇతడు ఎందుకు అన్నాడో తెలియదు కానీ సంతోషంగా బావి దువ్వించాడు. ఆ బావి నీళ్ళు తాగుతున్నారు. ఇక మనోడు పని బిజీ కదా, ఈ పనిలో పడిపోయాడు. నమ్మకంగా 2 బావులు దువ్వించడం చేశాడు. ఒక 1 year తర్వాత అదే సువార్థికుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన తర్వాత, నేను నీళ్ళు తాగాలనుకుంటున్నా, రండి మనం వెళ్దాం, నా బావి మూత వేసి తాళం వేసావు కదా, ఆ కీ ఓపెన్ చేయంటే ఇది ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే దాంట్లో నీళ్ళు లేవు.
నీళ్ళున్నాయా? లేవు. అడుగంటిపోయిన నేల ఉంది. ఆ బావిలో చూస్తే సమృద్ధి అయిన వాటర్, సమృద్ధి అయిన వాటర్. ఆ గ్రామ ప్రజలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఊరంతా మాట్లాడుకుంటున్నారు. ఆ సారు, ఏ చర్చికి వెళ్తాడో ఆ సారు కానీ, ఈ రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, మాతోని మేలు పొందుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఊరు క్షేమం కొరకు, ఊరు బాగు కొరకు ఒక బావి తవ్విస్తే ఆ బావి నీళ్లు తాగి బతికి బట్టగట్టాం. ఇప్పుడు మేము ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. అదేంటంటే ఈ నీళ్ళు వీళ్ళు వాడుతూ ఉంటాంటే క్రొత్త నీళ్ళు వస్తున్నాయి, వీళ్ళు నీళ్ళు వాడుతూ ఉంటాంటే క్రొత్త నీళ్ళు వస్తున్నాయి, ఈ నీళ్ళు వాడుతూ ఉంటాంటే క్రొత్త నీళ్ళు వస్తుంది. ఈ బావిలో నీళ్ళు వాడట్లేదు, అడుగంటిపోయింది. అంటే ఏం జరిగింది? ఎప్పుడైతే స్టోరుగా ఉన్న నీళ్ళు, నిలిచిపోయిన నీళ్ళు అలాగే ఉండకుండా సంవత్సరం నుంచి ఉన్న నీళ్లను బయటికి పంపించాం. హల్లెలూయా. నిన్ను నీవు ఎంత ఖాళీ చేసుకుంటే అంత మేరకు యేసయ్య నిన్ను, నీ మనసును, నీ హృదయాన్ని ఆయన ఆక్రమించుకుంటాడు. నీ ఆలోచనను ఆక్రమించుకుంటాడు, నీ హృదయాన్ని ఆక్రమించుకుంటాడు. ఎందుకంటే యేసయ్య మనసు, యేసయ్య గుణాతిశయములు, యేసయ్య వ్యక్తిత్వము మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం పంచుతూ ఉండాలా. హల్లెలూయా. మన వివేకాన్ని పంచాలా, మన ప్రేమను పంచాలా, అది క్రియలలో కూడా చూపించగలగాల. క్రియే కదండి, సమయాన్ని వెచ్చించడం క్రియే కదా. హల్లెలూయా. దాని కొరకు ఖర్చు భరించడం క్రియే కదా. ఇతరుల ఇంటికి వెళ్ళడం క్రియే కదా. హల్లెలూయా. ఆడ ప్రార్థన ఉంది, ఈ ఆటోకు నేను కిరాయి ఇస్తున్నా, అది క్రియే కదా. ఈ మందిరంలో ఈ అవసరత ఉంది, ఈ అవసరత తీర్చబడడం కొరకు దేవుడు నాకు ప్రేరేపించాడు, ఇది క్రియే కదా. మీ లోపల పేరుకుపోయిన పనికిరాని ఆలోచనలు, ఊహలు అవి ఉంటే మీకు తెలియకుండా మీ జీవితం మీకు వెక్కసమైపోతుంది. ఎఫెసీయులకు రాసిన గ్రంథకర్త 5వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుతాం. కావున మీరు పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైన పిల్లల వలె, మీకు ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమార్తె, ప్రియమైన భార్య, ప్రియమైన భర్త, ప్రియమైన ఫ్రెండ్ ఎలాగుంటాడో యేసుకు నీవు ప్రియుడివి, ప్రియురాలు అయిపోయి ప్రియమైన పిల్లల వలె, ప్రియమైన కుటుంబం వలె, ప్రియమైన శిష్యుని వలె, ప్రియమైన సంఘము వలె క్రీస్తును పోలి నడుచుకొనుడి. ఎందుకంటే క్రీస్తు మిమ్మల్ని పరిమళ వాసనగా ఉండుటకు బలిగాను, అర్పణగాను, తనని ఎవరు బలవంతము చేయలేదు, తనకు తాను స్వతహాగా కలువరి సిలువకెక్కాడు, బలిమితో ఎక్కలేదు. అలాగూ మందిరానికి రావాలన్నా నీ అంతా నువ్వు స్వచ్ఛందంగా రావాలి. భార్య లేకపోతే ఏమండి, లేకండి. ఈయన విశ్వాసేమో అనుకుంటుంది, ఈయన కొంచెం విశ్వాసేమో, నేను నిన్నమొన్న ప్రభుని నమ్ముకున్నా, ఏంది మా ఆయనకు మొద్దు నిద్ర, అదే డ్యూటీ కంటే ఉరుకుతాడు, పరిగెత్తుతాడు, చెంబలు వాయించి ఏం కాదు, భర్త అయినా పర్వాలేదు. హల్లెలూయా. ప్రభు సన్నిధికి పరిగెత్తుదాం. కొన్నిసార్లు తండ్రులు కూడా అందరు రెడీ, డాడీ తయారు కాడు. డాడీ ఏమైంది డాడీ అంటే కొంతమంది డాడీలు ముందుగా తయారై ఉంటారు, ఏమైంది. అందుకే దేవుడు మీ మస్తిష్కాన్ని విశాలపరచునుగాక, పరిశుద్ధాత్మ జ్ఞానముతో మిమ్మల్ని నింపునుగాక, క్రీస్తు యొక్క జ్ఞానము మీ స్పృహంలోకి వచ్చి అనుభవంలోకి వచ్చునుగాక. బ్యాడ్ స్మెల్ కాదు, సువాసన, పరిమళ వాసనగా. నీవు ఇతరులకు సువాసనే, నీ మాట సువాసన, నీ చూపు సువాసన, నీ ప్రవర్తన సువాసన. నువ్వు మాట్లాడితే కాసేపు నీతో మాట్లాడాలనిపించాలా. నువ్వు స్టార్ట్ చేసినావు అనుకో, ఎప్పుడు బంద్ చేస్తాడు మనం, సరే మంచి సరే నాకు ఫోన్ వస్తుంది, నువ్వు చాలా చేదాడిపోయింది అన్నట్టు, అది చాలా చేదాడిపోయింది. బీ కేర్ఫుల్. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాను. నీవు వెంటనే ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో, ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఇది సేవకుల అభ్యర్థన, నలుగురు సేవకుల అభ్యర్థన. యేసుకి ఏంటంటే నా ప్రార్థన అదేనండి. మీ కుటుంబాల విషయంలో, మీ గృహాల విషయంలో, మీ ఇంటి విషయంలో మీరు స్పిరిట్లో కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు తేటగా కనిపిస్తాను, ఆత్మలో తేటగా కనిపించగలుగుతాను. హల్లెలూయా. ఆత్మలో తేటగా కనిపించగలుగుతాను. కారణం ఏంటి తెలుసా? ఆత్మ ఒక్కటే కదా. ఖచ్చితంగా
మనస్ఫూర్తిగా నేను నా మనస్సాక్షి మీద చేయి వేసుకొని చెప్పగలను, మీరు ఎలాంటి వాళ్ళైనా మీకు క్షేమం జరగాలని కోరుకుంటా. ఎందుకు? నేను అలా కోరుకుంటే మొట్టమొదలు నాకు క్షేమం కలుగుతుంది. నేను అప్పుడప్పుడు చెప్తాను కదా, మీ మొఖాలకు బురద రాయాలంటే ముందు నేనేం చేయాలి? నా చేతి ఖండించుకోవాలి. నేనే మీ క్షేమాన్ని కోరుకోకపోతే నాకు ఇట్లా క్షేమం వస్తుంది? మనమేమనుకుంటే నేను బాగుండాలనుకుంటాం, బాగుండం. ఇతరులు బాగుండాలనుకుంటే ఆ ఇతరులు బాగుండాలనే దాంట్లోనే నీ క్షేమము దాగి ఉంది. అబ్రహాముతో చెప్పిన మాట ఏంటిది? నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తా. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తా. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసయ్య అబ్రహాముతో చెప్పినట్టు మనము ఇతరులు చూసి అబ్రహాముకు చెప్పినట్టు చెప్పాలి. నేను దీవిస్తున్నాను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, నీ గృహాన్ని నేను దీవిస్తున్నాను, మీ పిల్లలు మంచి ప్రయోజకులు కావాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, గవర్నమెంట్ జాబులు సంపాదించాలి, ఆర్థికంగా దీవించబడాలి, అప్పుల ఊబి నుండి విడుదల పొందాలి, అనారోగ్యం నుంచి బయటపడాలి అని నేను కోరుకుంటూ ఉంటా. అంటే వాళ్ళకు జరగముందు ఫస్ట్ నన్ను అనారోగ్యం నుంచి విడిపిస్తాడు. ఆ తర్వాత నేను ఎవరైతే అనారోగ్యం నుంచి పోవాలనుకుంటున్నామో వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మనల్ని దాటి దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. వన్ వర్డ్ మాత్రమే చెప్పాను, సేవకుల అభ్యర్థన. యేసయ్యకు చెప్పారు, పేతురత్త సమాచారాన్ని అందించి వారిని తోడుకొని పేతురత్త ఇంటికి తీసుకెళ్లారు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడే విషయం ఏంటంటే, నీకు తెలియక నీ జ్ఞానాన్ని, నీ వివేకాన్ని, నీ డబ్బును, నీ సమర్పణను, నీ విశ్వాసాన్ని, నీ త్యాగాన్ని, నీ మంచితనాన్ని, నీ ప్రేమను, దేవుడిచ్చిన ఆ ఈవులను నీవు ఉపయోగించాలి. నీతోనే సమాధి చేయబడొద్దు. మంచి దైవిక ప్రేమ నీతోనే సమాధి చేయబడొద్దు. తల్లిదండ్రులారా, మీరు నేర్పించండి, పేదలకు ఇవ్వడం నేర్పించండి, దశమ భాగం ఇవ్వడం నేర్పించండి, ప్రభు పరిచయంలో ఖర్చు పెట్టడం నేర్పించండి. హల్లెలూయా. మీరు ఖర్చు పెట్టడమే మాత్రమే కాదు, మీ పిల్లలతో ఖర్చు పెట్టడం నేర్పించండి, చిన్న పిల్లలతో ఖర్చు పెట్టడం నేర్పించండి. ఎందుకంటే అది బ్లెస్సింగ్ అండి, అది బ్లెస్సింగ్. హల్లెలూయా. నువ్వు ఏది ఇస్తే అది వాపసు వస్తుంది, ఏ గింజలు విత్తితే ఆ పంటే వస్తుంది, ఏది విత్తితే అదే. బైబుల్ చెప్తుంది, ఓ మనిషి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏది విత్తుతావో దాన్ని నువ్వు అనుభవిస్తావు, ఏమి ఆలోచిస్తావో దాన్ని అనుభవిస్తావు. నువ్వు అనుభవించిన స్వస్థత, నువ్వు అనుభవించిన ఆశీర్వాదము, నువ్వు అనుభవించిన విడుదల, నువ్వు అనుభవించిన దీవెన, నువ్వు అనుభవించిన అభిషేకము, నువ్వు అనుభవించిన ఆశీర్వాదము, నువ్వు అనుభవించిన దైవిక రక్షణ, పరిశుద్ధాత్మ నడిపింపు, ఆ అనుభవాలతో మందిరానికి వస్తూ ఆరాధిస్తూ మేలు పొందుకుంటున్నావు. కానీ కొంతమంది పాపపు జ్వరంతో పట్టబడి ఉన్నారు, కొంతమంది మానసిక సంఘర్షణలో కృంగిపోయి లెగలేక చావాలా బ్రతకాలన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. కొంతమంది నిరాశ నిస్పృహలకు లోనయ్యారు, నిరాశలో ఉన్నారు. హల్లెలూయా. నిరాశలో ఉన్నారు. ఒక్కసారి ఆలోచిస్తావా? రక్షించబడిన నీవు, వెలిగింపబడిన నీవు, ఉప్పు అయ్యున్న నీవు, వెలుగయ్యున్న నీవు, ఇతరులకు సారము నీ వల్లనే కలగాల, ఇతరులకు ఆనందము నీ వల్లనే కలగాల. వాళ్ళను యేసు సన్నిధికి నువ్వు నడిపించాలా, యేసు పాదాల దగ్గరికి నువ్వు నడిపించాలా. అది వెంటనే చేయాలా. చాలా కష్టాలలో ఉన్నారు, కన్నీటి మడుగులో ఉన్నారు, కలవరాలలో ఉన్నారు, భయంలో ఉన్నారు. మంచి ఉత్సాహంతో ఉండే మనిషి పేతురత్త, మంచి ఎనర్జెటిక్ తల్లి, కానీ ఆమె ఎంత ఉత్సాహంగా ఉంటే ఇంట్లో అంత ఆనందము, అంత ఆరోగ్యం, అంత సంతోషము, అంత దైవిక జ్ఞానము. ఆమె మంచాన బడి ఉంటే అల్లుళ్ళైన సీమోను, ఆంద్రయ్య ఏం చేశారు? యోహాను యాకోబులతో కలిసి సేవకులైన వారు యేసయ్యకు అభ్యర్థనను తీసుకొచ్చారు. అయ్యా, మా అత్త బాగలేదయ్యా, మంచాన బట్టుందయ్యా, ఆమె మంచి వ్యక్తి అయ్యా, ఆమె వలన మాకు ఎంతో నెమ్మది దొరికిందయ్యా, ఎంతో ప్రశాంతత దొరికిందయ్యా. అలాంటి మనిషి అడ్డం పడడం, అలాంటి మనిషి బాధపడడం, అలాంటి
అలాంటి మనిషే మంచంలో పడి ఉండడం, అలాంటి వ్యక్తే కృంగిపోవడం, అలాంటి యవనస్తుడే కృంగిపోవడం, అలాంటి యవనస్తురాలే కృంగిపోవడం, అలాంటి మంచి తల్లే, మంచి తండ్రే, మంచి భార్య, మంచి భర్తే కృంగిపోవడము. వాళ్ళ కుటుంబం మంచిదయ్యా, వాళ్ళ ఫ్యామిలీ మంచిదయ్యా. ఒక యేసుకుడు లేడు కానీ యేసు నమ్ముకున్న వాళ్ళలో కూడా ఆ గుణాలు లేవయ్యా. అయ్యా వాళ్ళను రక్షించవా, వాళ్ళను విడిపించవా అని యేసు దగ్గర ప్రార్థించగలవా? యేసు దగ్గర వారి కొరకు మొరపెట్టగలవా? మొరపెట్టి ప్రార్థించి ఒక సమయం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి నడిపించగలవా? అది నువ్వు చేయాలి. హల్లెలూయా. మీ కుటుంబాల విషయంలో, మీ గృహాల విషయంలో, ప్రతి పిల్లల విషయంలో, మీ వ్యక్తిగత జీవితాల విషయంలో ప్రతిరోజు నా అభ్యర్థన అదే. ఎందుకంటే మీ సాధక బాధకాలు నాకు తెలుసు, మీ కష్ట నష్టాలు మాకు తెలుసు, మీ ఇరుకులు ఇబ్బందులు నాకు తెలుసు, మీ నిరాశ నిస్పృహలు నాకు తెలుసు. కొద్దిగా గొప్ప, అంత తెలియకపోయినా కొద్దిగా గొప్ప అయితే తెలుసు. కానీ ప్రతిరోజు ఉదయకాలము ఆయన సన్నిధిలో ఏకాంతంగా గోజాడుతున్నాను. అయ్యా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించాలయ్యా, విడుదల ఇవ్వాలయ్యా, భౌతికంగా దీవించాలి, ఆత్మీయంగా దీవించాలి, దైవిక జ్ఞానంతో నింపాలి, భౌతిక జ్ఞానం ఇవ్వాలయ్యా. నిరాశ నిస్పృహల నుంచి విడిపించాలి, సైతాన్ కట్ల నుంచి విడిపించాలి, కొన్ని అలవాట్ల నుంచి విడిపించాలి, కొన్ని అభిప్రాయాల నుంచి విడిపించాలి, సువాసనలాగా మార్చాలయ్యా. క్రియలు, మాటలు, చేతులు, పనులు, పద్ధతులు అన్నీ 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 నీ పిల్లలయ్యా, నీ కుటుంబమయ్యా. మీలో చాలామందికి తెలుసు, మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో మీ కొరకు ఎలా ఏడుస్తాను. హల్లెలూయా. మీ క్షేమాన్ని కాంక్షించే ఆ లిస్టులో దేవుని తర్వాత నేనే ఉంటానని ధైర్యంగా ప్రభు కృపను బట్టి అతిశయంతో కాదు, వినే మనసుతో నేను చెప్పగలను. నా ఆత్మ నాకు సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. నీకున్న కనికరం ఎవరికి లేదు, నీకున్న విశ్వాసం ఎవరికి లేదు, నీకున్న సమర్పణ ఎవరికి లేదు, నీ కుటుంబానికి ఉన్న అంకిత భావం ఇంకెవరికి లేదు, నీ ఇంట్లో ఉన్న సమర్పణ ఇంకెవరికి లేదు, ప్రార్థన జీవితం ఎవరికి లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు ఎవరికి లేదు, దైవిక జ్ఞానం ఎవరికి లేదు. కాబట్టి నీకు సాధ్యము. ఆ ప్రేమను పంచడం నీకు సాధ్యము, ప్రేమలో పెంచడం నీకు సాధ్యము, విశ్వాసాన్ని కాపాడుకోవడం నీకు సాధ్యము, విశ్వాసంతో పరుగును తుదముట్టించడం నీకు సాధ్యము. అయితే నీవు లోకం కొరకు ప్రార్థిస్తున్నావు, నశించిన ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నావు, నశిస్తున్న బంధువుల కొరకు, రక్త సంబంధుల కొరకు ప్రార్థిస్తున్నావు, స్నేహితుల కొరకు, ఫ్రెండ్స్ కొరకు ప్రార్థిస్తున్నావు, స్నేహితురాల కొరకు ప్రార్థిస్తున్నావు. కష్టాలు ఉన్నా, కారు మేఘల్లో కమ్మినా కలవరపడట్లేదు. నీలో ఉన్న విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నావు, నీలో ఉన్న ఓపికను ఉపయోగిస్తున్నావు, నీలో ఉన్న ధైర్యాన్ని ఉపయోగిస్తున్నావు. ఆ ధైర్యం యేసయ్య ఇచ్చిందే కదా, ఆ విశ్వాసం యేసయ్య మీద కలిగిందే కదా, ఆ సహనము యేసుక్రీస్తు వారు ఇచ్చిందే కదా. ఇన్ని చేయగలిగిన నీవు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది నశిస్తున్నారు, ఎంతమంది కృంగిపోతున్నారు, ఎంతమంది నిరాశలో ఉన్నారు, ఎంతమంది చస్తే బాగుండు అనుకుంటున్నారు. క్రీస్తు లేక, ఆదరణ లేక, ప్రేమ లేక, సహవాసం లేక, సంఘము లేక, వాక్యము లేక, జ్ఞానము లేక, ఓదార్పు లేక నిరాశలలో కొట్టుమిట్టాడుతున్నారు. అది జ్వరమే, నిరాశ జ్వరమే, అది మనసుకు పట్టిన జ్వరమే, అది హృదయానికి పట్టిన జ్వరమే, అది ఊహలకు పట్టిన జ్వరమే. 4 కోళ్ళ మంచం మీద సతికిలబడ్డారు, దేనికో వాళ్ళు అడిక్ట్ అయ్యారు. ఆ 4 కోళ్ళ మంచం నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కావచ్చు, ఆ 4 కోళ్ళ మంచము ఆ డబ్బు మీద ఉన్న వ్యామోహం కావచ్చు, ఆ 4 కోళ్ళ మంచము నువ్వు చదివే చదువు కావచ్చు, అది ఇట్లా గట్టిగా పట్టేసిందేమో. అందుకే నీకు నెమ్మది లేదు, పీస్ ఆఫ్ మైండ్ కోల్పోయావు, జ్ఞానం పనిచేయట్లేదు, వివేకం పనిచేయట్లేదు. అందుకే నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నీవు బలపరచబడి ఇతరులను యేసు దగ్గరికి నడిపించగలగాల. నీ వ్యక్తిగత ప్రార్థన నీ కుటుంబం కొరకు కాదు, నీ ఫ్యామిలీ కొరకు కాదు, అది సెకండరీ. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థించు. అయ్యా పలాని కుటుంబాలలో నెమ్మది లేదయ్యా, అయ్యా భార్య భర్తలు విడిపోవాలనుకుంటున్నారయ్యా, పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేసారయ్యా, ఎవరు చెప్పిన మాట వింటలేరయ్యా, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారు కానీ మందిరానికి రాలేకపోతున్నారయ్యా, ప్రార్థనలో ఉండలేకపోతున్నారయ్యా, వాక్యం వెళ్ళలేకపోతున్నారయ్యా, సోషల్ మీడియాలో వాళ్ళు మునిగి తేలుతున్నారయ్యా, దానికి అడిక్ట్ అయ్యారయ్యా. ఆ జ్వరం, సోషల్ మీడియా జ్వరము, ఇన్స్టాగ్రామ్ అనే జ్వరము, రీల్స్ అనే జ్వరము, అది పట్టిందయ్యా, దయ్యములాగా భూతమైందయ్యా. నా పిల్లల్ని మార్చవా, నా భర్తను మార్చవా, నా భార్యను మార్చవా. ఎప్పుడైతే సెల్ ఫోన్ వచ్చిందో నా భర్త నన్ను మర్చిపోయాడు, నా భార్య నన్ను మర్చిపోయింది, నా పిల్లలు నన్ను మర్చిపోయారు, నా సంఘము నన్ను మర్చిపోయింది, నా సహవాసం నన్ను మర్చిపోయింది. అయ్యా
నన్ను క్షమించవయ్యా. నేను విడుదల పొందాలనుకుంటున్నాను, నేను విడుదల పొందాలనుకుంటున్నాను, నాకు స్వస్థత రావాలనుకుంటున్నాను, ఈ బంధకాల నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను. అవునా? అయితే ఇప్పుడే విడుదల, ఇప్పుడే విడుదల, ఇప్పుడే విడుదల. విడుదల కలుగునుగాక, బంధకాలు తెగిపోవునుగాక, సాతాను అధికారం కూలిపోవునుగాక. చిన్నపిల్లలు పట్టి పీడిస్తున్న సోషల్ మీడియా భూతము వదిలిపోయేస్తున్నాములో వారి మనసును, ఆలోచనలు, ఊహలు పట్టి పీడిస్తూ వారి భావి జీవితాన్ని, బంగారు జీవితాన్ని అంధకారంగా మార్చిన చీకటి అధికారమా తొలగిపో. జ్ఞానోదయం అవునుగాక, జ్ఞానోదయం అవునుగాక. ఆలోచనలు విప్లవాత్మకంగా మారునుగాక. ప్రతి కుటుంబం సువాసనగా మారునుగాక. ప్రతి కుటుంబం దేవునికి ప్రియులైన పిల్లల వల్ల మారి సువాసన మారునుగాక, సువాసనలుగా మార్చబడునుగాక. ఆత్మకార్యాలు జరుగునుగాక, ఆత్మకార్యాలు జరుగునుగాక. పరిశుద్ధాత్మ మేఘం కమ్ముకొనుగాక, పరిశుద్ధాత్మ మేఘం కమ్ముకొనుగాక. సమర్పించుకుందామా, సమర్పించుకుందామా. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా మీకే మహిమ కలుగునుగాక. అయ్యా నీ ప్రజలు ప్రార్థిస్తున్నారయ్యా. అయ్యా నీ వారి మొరకు నువ్వు జవాబిస్తున్నావు. అయ్యా 2 విషయాలు ఈరోజు ప్రభా, రక్షించబడిన మేము మా చుట్టుపక్కల ఉన్న జనాల కొరకు, బంధువుల కొరకు, రక్త సంబంధుల కొరకు ప్రార్థించాలి. 2వది వారి సమస్యను నీ పాదాల దగ్గర తీసుకురావాలి. 3వది మేము ఏమి కలిగి ఉన్నామో అది పంచుతూ ఉండాలయ్యా. అప్పుడే మురుగునీళ్ళు రావు అయ్యా, బ్యాడ్ స్మెల్ నీళ్ళు రావు. లేకపోతే నీళ్ళని అడగంటిపోతే ఒట్టి మనుషులం అయిపోతాం. ఒట్టి బాడీలే ఉంటాయి. దాంట్లో జీవము, విశ్వాసము, కనికరము, ప్రేమ, అభిషేకము, ఆశీర్వాదం మేము అనుభవించలేము, ఇతరులు అనుభవించలేరు. ఇటు కృపను నాకు మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.